गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय। హలో అందరికీ. రీసెంట్గా మీరు గోధుమ రై వీడియో చూశారు కదా, ఇప్పుడు పెళ్లి వీడియో మొత్తం చూసేయండి. ఫస్ట్ అయితే పందిరాట వేస్తున్నారు అండ్ పంతులు గారు ఇప్పుడు వీళ్ళకి కంకణాలు కడతారనమాట. ఈ కంకణాలు లగ్నం అయ్యేంత వరకు వాళ్ళ చేతికే ఉంటాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అండ్ కంకణం కట్టుకునే వాళ్ళు, కన్యాదానం ఇచ్చేవాళ్ళు, పుచ్చుకునే వాళ్ళు మొత్తం 6 కడతారనమాట. అండ్ దీని తర్వాత పందిరాట అయితే స్టార్ట్ చేస్తారు. అప్పుడు పెళ్ళిళ్ళు ఇంటి దగ్గర చేసేవారు కాబట్టి పందిరాట ఒక 5 రోజులు 3 రోజుల ముందు ఇంటి దగ్గర పడేది. మొత్తం ఇల్లంతా సందడిగాను చాలా హడావిడిగా ఉండేది. ఇప్పుడు అందరూ కళ్యాణ మండపాల్లో చేస్తున్నారు. అప్పుడు పందిరాట ఏం చేస్తున్నారంటే పెళ్లి రోజే ఉదయం పందిరాట మండపం దగ్గర వేసేసుకుంటున్నారు. వీళ్ళకైతే ముందు రోజు పడిందనమాట. అంటే పందిరాట అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళికి కావాల్సిన అవన్నీ సర్దుకొని పెళ్ళికి ఏ ఏ సామాన్లు ఉంటాయో అన్నీ ఒక దగ్గర పెట్టుకొని అయితే మొత్తం పెళ్ళికైతే రెడీ అయిపోతారు. అండ్ పందిరాటికి ఇప్పుడు కంకణాలు కడుతున్నారు కదా బాబు గారు, అవైతే చెప్పాను కదా పెళ్ళి ఆఖరి వరకు ఉండాలన్నమాట. ముందు కింద నీట్గా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి ఒక డబ్బాకి మొత్తం పెయింట్ వేసి దాంతో ముగ్గులు కూడా పెట్టేసి ఆ డబ్బాలో ఇసుక అయితే నింపుతారు. దాని తర్వాత అందులో నవధాన్యాలు అండ్ ముత్యం పగడం అన్నీ వేసి రాట అయితే వేస్తారనమాట. రాట అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేసి పలదానాలు పెట్టేసి పందిరాట అయితే అయిపోతుంది. తర్వాత బాబు గారికి స్వయంపాకం ఇస్తారు. అండ్ స్వయంపాకం ఇచ్చిన తర్వాత పేరెంటాలు కూడా అందరూ వస్తారనమాట. హారతి ఇచ్చాక పేరెంటాలు వస్తే పెళ్లి కొడుకుని అండ్ పందిరాటికి అక్షింతలు వేసి పెళ్లి కొడుకుని దీవిస్తారనమాట. దీని తర్వాత ఇంకా చుట్టూ ఆ రోజు సెకండ్ సాటర్డే పడింది. ఇంకా పిల్లకాయలు సండే మ్యారేజ్ పడింది. సెకండ్ సాటర్డే సండే వీళ్ళకి సెలవు కలిసి వచ్చిందనమాట. మొత్తం అంతా ఆ ప్రోగ్రామ్ దగ్గర అలా ఉండిపోయారు. దాని తర్వాత ఇంట్లోకి వెళ్ళారనమాట. ఇంట్లోకి వెళ్ళాక ఇంకా దేవుడి మూల కలసం అయితే పెట్టేసి నింపైతే పెట్టేసి పూజ చేస్తారు. ఇంకా పెళ్లి బొట్టు అయితే సిద్ధం చేస్తున్నారు. పెళ్ళికి అక్షింతలు కూడా కలుపుతున్నారు. అండ్ పెళ్లి బొట్టులో కావాల్సిన సామాన్లు అన్నీ సర్దుకొని పెళ్ళికైతే పెళ్లి బొట్టు అనేది పెళ్ళి అయ్యేంత వరకు వెళ్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడైతే శతమానం బంగారంకి వెళ్తున్నారు వీళ్ళు. ఇంకా పెళ్లి రోజైతే పెళ్లి కొడుకు రెడీ అయిపోయాడు. ముహూర్తం ప్రకారము పేరెంటాలు పెళ్లి కొడుకు అండ్ పెళ్లి బొట్ట కూడా వెళ్ళిపోవాలన్నమాట. పెళ్ళి అయ్యేంత వరకు చెప్పాను కదా, పెళ్లి బొట్ట దాంతోనే ఉండాలి. ఎవరైతే పెళ్లి కొడుకుది కూడా పెళ్లి కూతురుది కూడా పేరెంటాలు అలా పట్టుకుంటూ ఉండాలి. అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే అందులో పూజ సామాన్లు అన్నీ సిద్ధం చేసుకొని ఉంచుతారు. ఇంకా పెళ్లి కొడుకు అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. కళ్యాణ మండపంకి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ ఎంట్రన్స్ అయితే సింపుల్గానే చాలా నీట్గా ఉందన్నమాట. వాళ్ళు ముందు వెళ్ళిపోయారు కాబట్టి ఆ వీడియో అంతా నా దగ్గర మిస్ అయిపోయింది. ఇంకా మండపంలోకి వెళ్ళాక ఖాళీ అయిపోయింది. స్టార్టింగే వెళ్ళగానే బస్ ఇంటికి టాయిలెట్ సామాన్లు అన్నీ తీసుకొని వెళ్తారనమాట. వచ్చేవాళ్ళు అందరూ ఏమి ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏం కావాలవి అన్నీ తీసుకెళ్ళి ఇస్తుంటారు. ఈలోపు మా చిట్టోడును పండమ్మ టిఫిన్ అయితే చేసేసారనమాట. ఇంకా ఈవెంట్ కూడా పెట్టారు. ఈవెంట్ కోసం సెట్ అయ్యేసారనమాట. దాని తర్వాత ఇంకా ఇప్పుడు కాలుగోలు సంబరం అనమాట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వైట్ డ్రెస్ వేసుకొని వస్తారు. పంచ కాలుగోలు సంబరం చీర కట్టుకొని వస్తారు. పెళ్లి కొడుకు వాళ్ళమ్మ హాయ్ చెప్తుంది. ఇంకా పెళ్లి కూతురుని తీసుకొచ్చి పెళ్లి కొడుకు దగ్గరికి ఇంకా వాళ్ళిద్దరిని తీసుకొచ్చి పీట మీద కూర్చోబెడతారు. పెళ్లి పీట మీద. ఇంకా ఈరోజు ఏం చేసినా సరే పందిరాట నుంచి పెళ్ళి అయ్యే వరకు ఆ పెళ్లి పీట మీద కూర్చొని చేస్తారనమాట. కాలుగోలు సంబరం కాబట్టి కత్తిర్లను అండ్ నెయిల్ కట్టర్స్ కూడా పంచుతుంటారు అనమాట. అండ్ ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. మెహందీ అండ్ టాటూ ఇది పర్మనెంట్ కాదు కాబట్టి పిల్లలు కూడా వేసుకోవచ్చు. అంటే మా చిట్టమ్మ దాని పేరు వేసుకుంది హెచ్, మా పండమ్మ కూడా వేసుకుంది పి అని వేసుకుంది. ఇంకా ఆఖరిలో వాళ్ళ నాన్న పేరు కూడా వేసుకుంది అనమాట, ఎస్ అని. హెచ్ హిమశ్రీ, పి పెర్నిత, ఎస్ వాళ్ళ నాన్న పేరు కూడా వేసుకుంది అనమాట. ఇంకా 360 డిగ్రీ సెల్ఫీది కూడా పెట్టారనమాట. ఫస్ట్ వాళ్ళు గంట నుంచి వెయిట్ చేస్తున్నారు ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారని. స్టార్టింగే మా వాళ్ళు ఎక్కేశారు. ఇంకా ఎంట్రన్స్ దగ్గర వెల్కమ్ చెప్పేవాళ్ళు. ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళిద్దరిని సెట్ పైన కూర్చోబెట్టేసి ఇంకా స్మోకు అన్నీ వేసేసి ఇప్పుడు అందరికీ ఇది కామన్ అయిపోయిందనమాట. ప్రతిదీ చిన్నవి కూడా ఇలా ఈవెంట్ పెట్టి గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడము. అలానే ఇది కూడాను
స్టార్ట్ అయిపోయిందనమాట. వాళ్ళిద్దరిని సెట్ పైన కూర్చోబెట్టేసి ఇంకా ఫైర్ గన్స్ అవన్నీ పెట్టి ఈవెంట్ కూడా అయిపోతుంది. దీని తర్వాత అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలి. పెళ్ళికి అంటే అమ్మవారి గుడికి వెళ్ళే టైంలోనే భోజనాలు కూడా రెడీ అయిపోయాయి అనమాట. భోజనాలు చేసేస్తున్నారు. ఏమున్నా లేకపోయినా ఇది మాత్రం ముఖ్యం, కిళ్ళి అనేది కంపల్సరీ పెడతారనమాట. అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారంటే పెళ్లి మీద కట్టుకునే బట్టలు అనమాట అమ్మవారి గుడిలో మొక్కేస్తారు. ఇంకా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ ఏమో పెళ్లి కూతురు రూమ్కి పెళ్లి కొడుకు రూమ్కి కాత పట్టుకొని వెళ్తారనమాట. కాత అంటే వీళ్ళు స్వీట్స్ వాళ్ళకి నచ్చినవి ఏవో స్వీట్స్ రెడీ చేసుకొని వీళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. అండ్ లడ్డూలును అండ్ మడతకాజలు చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉన్నాయన్నమాట రెండును. అండ్ కాత పట్టుకెళ్ళేటప్పుడు వీళ్ళకేమో వీళ్ళు చాక్లెట్స్ ఇస్తారు. ఒకళ్ళేమో మంచి ఇచ్చారు, ఇంకొకళ్ళేమో ఎక్లెస్ ఇచ్చారు. దాని తర్వాత అస్సలైంది ఉంటుంది ఇప్పుడు పసుపు బొత్తులు అండి. నేనైతే పొద్దున్నుంచి దీని గురించి వెయిట్ చేస్తాను. పసుపు బొత్తులు అలక సంబరం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మా పెళ్ళిలో చాలా సరదాగా ఉంటాయి అనమాట. వరస వాయు ఏమీ ఉండవు, అందరూ భలే పూసుకుంటాం అనమాట. అండ్ బకెట్లో వాటర్ వేసి పసుపు కుంకుమ కర్పూరం కూడా వేసి వీళ్ళది పసుపు బొత్తులు అయితే తడిపేసి నానపెట్టేసి దాన్నంతా వాటర్ అంతా లేకుండా లగ్నం అయ్యే టయానికి అది మనకి ఆరిపోవాలన్నమాట. అదంతా గట్టిగా పిండేసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేసిన తర్వాత మేమందరం పూసుకోవడం స్టార్ట్ చేసాం. ఇంకా నెక్స్ట్ అలక తోటకైతే రెడీ అయిపోతారు. తోటలో జరుగుతుందనమాట. పెళ్ళికొడుకు అలిగేసి దాక్కుంటే పెళ్ళికూతురు వెతికి తీసుకొని రావాలి. అందరం చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోతాం అనమాట ఈ అలక సంబరంకి. చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది ఇక్కడ. అబ్బాయిని తీసుకొచ్చే వరకు మేమందరం వెయిట్ చేస్తూ కూర్చున్నాము. అమ్మాయికి హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఫ్రెండ్స్ కట్నం కూడా ఇస్తారనమాట పార్టీ చేసుకోమని. ఇంకా వాళ్ళు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏవో కొంచెం పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కిలి పేర్లు మార్చుకోవడాలు, ఇంటి పేర్లు చదవడాలు చేస్తూ ఉంటారు. ఇంకా లగ్నపత్రిక కూడా ఇక్కడ చదువుతారనమాట. ఇంకా ఇక్కిలి పేర్లు మార్చుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆడవాళ్ళు ఉంటారని చెప్పి వాళ్ళకి సరదాగా ఏమైనా పంచుతూ ఉంటారు. వీళ్ళకేమో బాల్స్ విజిల్స్ అన్నీ పంచారు. ఆడవాళ్ళకైతే హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, స్టిక్కర్ ప్యాకెట్స్ ఇంకా చాలానే పంచుతారనమాట. ఇంకా అందరూ ఇంకా అది అయిపోయిన తర్వాత లగ్నం దగ్గర కూర్చుంటారనమాట. లగ్నం దగ్గర మనము ఫస్ట్ గౌరీదేవికి అయితే పూజ చేస్తాం. పసుపు నూరేసి మనము ఎన్ని బంగారు వస్తువులు వేసినా మెయిన్ పసుపు తాడు కదా, ముందు పసుపు తాడు అండ్ బంగారు వస్తువులు అన్నీ గౌరీదేవి మీద పెట్టేసి గౌరీదేవికి అండ్ వస్తువులకి పూజ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఇంకా అబ్బాయి తాళి కట్టేశాక పసుపు బొత్తులు తడిపేటప్పుడు పసుపు ముద్ద ఉంచుతారనమాట. దాన్ని అయితే తాడిపైన వేసి పెట్టేసి కుంకుమ బొట్టు పెడతారనమాట. ఇక్కడితో పెళ్ళైతే అయిపోతుంది. ఇంకా తర్వాత అప్పగింతలు అవన్నీ కలిపి ఒక 3 hours రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులం. పెళ్ళయ్యాక ఇంట్లో దిగేటప్పుడు మెయిన్ అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేస్తారు కదా, అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వ్రతాన్ని పెళ్లి బట్టలతోనే చేస్తారనమాట. అలా చేస్తే శుభం అని చెప్పి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.